బిగ్ బాస్ 8లోకి వెళ్ళబోతున్న వేణుస్వామి. అంటే నిజంగా వేణుస్వామిని బిగ్ బాస్‌లోకి తీసుకోబోతున్నారా? వెళ్తున్నాడా? అసలు వేణుస్వామికి ఏం అర్హత ఉంది బిగ్ బాస్‌లోకి వెళ్ళడానికి? అని చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ట్రోలర్స్ కూడా ఎప్పుడు వేణుస్వామి ఏదైనా మాట్లాడినప్పుడు కంపల్సరీ ట్రోల్ చేస్తూనే ఉంటాడు. అది అడ్వాంటేజ్ అది. జనాల్లో ఏ పర్సన్ అయినా ఎంత నానుడి ఉంటే, ఇప్పుడు నీ గురించి నా గురించి ఎంతమంది మాట్లాడుకున్నా సరే జనాల్లో అంత పేరొస్తుంది, మార్కెట్‌లో అంత విలువొస్తుంది, డబ్బొస్తుంది, అన్నీ వస్తుంటాయి. కాకపోతే వేణుస్వామికి మల్టిపుల్‌గా అన్నీ రావడం జరిగింది. వేణుస్వామి లైఫ్ ఏంటంటే, హైదరాబాద్ పక్కన నాచారం అని ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చాలా బాగుంటుంది టెంపుల్. 65 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్. ఆ టెంపుల్‌లో వాళ్ళ నాన్నగారు ప్రధాన పూజారి. అక్కడనే ఆయన 10థ్ వరకు చదువుకోవడము. 10థ్ అయిపోయిన తర్వాత హ్మ్, మళ్ళీ హైదరాబాద్ రావడం, వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం. వేణుస్వామి గారి వాళ్ళ అన్న అదే టెంపుల్‌లో ఇప్పటికీ ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు వేణుస్వామి వాళ్ళ అన్న. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం, హైదరాబాద్‌లో చదువుకోవడము, డిగ్రీ 2 సబ్జెక్ట్స్ పోయిన తర్వాత ఇంకా ఇది మనకు చదువు అవ్వదు, ఇది కాని పని అని చెప్పేసి అది వదిలిపెట్టిన తర్వాత వేణుస్వామి గారి నాన్న వాళ్ళు ముందు నుంచి టెంపుల్‌లో ఏదైతే పౌరోహిత్యం చేసేవాళ్ళో అదే పౌరోహిత్యాన్ని తీసుకొని వేణుస్వామి ఆస్ట్రాలజర్‌గా జాతకాలు చెప్పేదానికి ముందుకొచ్చి ఒక 2000కి పైగా సినిమాలకు ముహూర్తం పెట్టేవాడు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉంటూ. అదే సందర్భంలో ఉన్నప్పుడు కాంటాక్ట్స్ పెరగడం కానీ, లీడ్స్ పెరగడం కానీ, తనతో ఉన్న రిలేషన్‌షిప్ పెరగడం కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళ రిలేటివ్ అంటే దగ్గర వాళ్ళ కూతురు దగ్గర ఉన్న వాళ్ళని మ్యూజిక్ స్కూల్‌కు తీసుకెళ్లే సందర్భంలో ఆ మ్యూజిక్ స్కూల్‌లో టీచరు వీణ గారు. వీణ సరస్వతి అంటారు. వీణవాణి సారీ. వాళ్ళ రిలేటివ్ వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చేవాడు మ్యూజిక్ స్కూల్‌కి. అయితే వీణ ఎక్కడైతే వాళ్ళ రిలేటివ్ అమ్మాయి నేర్చుకుంటుందో రెగ్యులర్గా తినే పికప్ చేసి డ్రాప్ చేయడము, అక్కడ పరిచయాలు పెరగడము. ఆ అమ్మాయితో పరిచయం పెరిగిన తర్వాత వీణ గారిని కొద్ది రోజుల తర్వాత ఒక 2.5 ఇయర్స్ తర్వాత డైరెక్ట్ ప్రపోజ్ చేసి నీ లైఫ్‌లో పెళ్లి అంటే నిన్ను చేసుకుందాం అనుకుంటున్నాను. నీకు అగ్రీ ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను అని చెప్పగానే ఆ అమ్మాయి ఒప్పుకున్న తర్వాత పెళ్ళి అవ్వడము, అమ్మాయికి పాప పుట్టడము ఇవన్నీ జరిగిపోయింది. ఎప్పుడు చూసినా విమర్శల్లో ఉంటాడు వేణుస్వామి. అయితే ఎప్పుడూ ఒక కాంట్రవర్సీ. ఇంతకుముందు మనం తీసుకున్నట్టయితే కూడా సమంత, నాగచైతన్య వాళ్ళు పెళ్ళైనప్పుడు కూడా ఎక్కువ రోజులు వీళ్ళ సంసారం ఉండదు. వీళ్ళ జాతకాల ప్రకారం వీళ్ళు విడిపోతారు, తొందరలోనే విడిపోతారు అని చెప్పేసి అప్పుడు పెద్ద దుమారం లేగింది. అలాంటి సందర్భంలో రకరకాలుగా ట్రోలర్స్ మాట్లాడారు, ఫ్యాన్స్ మాట్లాడారు, ట్రోల్ చేశారు, ఇవన్నీ జరిగినాయి. దాని తర్వాత డైవర్స్ అయిపోయిన తర్వాత చిరంజీవి ఫ్యామిలీ నుంచి మొట్టమొదటిగా వారసత్వం తీసుకున్నట్టయితే రామ్ చరణ్ గారికి బాబు పుడతాడని చెప్పేసి అందరంటే బాబు పుట్టదు, పాపనే పుడుతుంది. బాబు పుట్టదు, నేను రాసిస్తా, ఇది నా జాతకంలోకి నేను మార్చుకుంటాను రకరకాలుగా చెప్పడం జరిగింది. పాప పుట్టింది. ఎప్పుడు విమర్శలు ఉంటూనే ఉంటాడు వేణుస్వామి. ఇలాంటి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటాడు, టీవీస్‌లో ఎంత యాక్టివ్గా ఉంటాడు, ఇవన్నీ చేస్తుంటాడు. అలాగే వేణుస్వామి వాళ్ళ వైఫ్ కొద్ది రోజుల క్రితము మాలో, జీ తెలుగులో రకరకాల టీవీ ఛానల్స్‌లో యాంకర్‌గా చేయడము, ఆమె కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడము. కాకపోతే తను మాట్లాడిన గురించి ఈయన మాట్లాడాడు, ఈయన మాట్లాడిన గురించి తను మాట్లాడాడు. వాళ్ళ ఇంటి వరకు ఇంటి విషయాలు ఉంటాయి తప్ప ఒకరి గురించి ఒకరు మాట్లాడారు. ఏదైనా సందర్భంలో ఇంటర్వ్యూలో కూడా వాళ్ళని అడిగితే కూడా ఫ్యామిలీ గురించి నేను మాట్లాడను, నా ఫ్యామిలీ బాగుంది, నేను బాగుంటాను. వేణుస్వామిది ఇంకొకటి ఉంటుంది. జాతకాలు చెప్పుకున్న వాళ్ళు దరిద్రంలో ఉంటారు అని చెప్పేసి విమర్శల్లో ఎప్పుడు ఉంటుంది. అలాంటి దరిద్రంలో ఉండకూడదు. మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుండాలి. నేను లీడ్ చేస్తున్నాను. నేను అందుకే జాతకాలు చెప్తాను, ముహూర్తాలు పెడతాను, వీటిని చూస్తాను. కాకపోతే లైఫ్ అలా ఉండదు, ఇలా ఉంటుందని చెప్పేసి అందరికీ భిన్నంగా ఉంటూ, భిన్నంగా చేస్తూ, భిన్నంగా చూపిస్తుంటాడు. అదే వేణుస్వామి స్టైల్. అమ్మవారికి నాన్ వెజ్ పెడుతూ, మందుతో పెడుతూ, వీటన్నిటి పెడుతూ వాటన్నిటి నేను తీసుకుంటాను. నాకు బార్లున్నాయి, పబ్బులున్నాయి, వైన్స్‌లున్నాయి, ఇంకా రకరకాల బిజినెస్‌లున్నాయి, ఫామ్ హౌస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నేను నార్మల్ మనిషినే. పౌరోహిత్యం మానేసుకుంటే కూడా నేను మటన్ షాప్ పెట్టుకొని బతుకుతా అని చెప్పేసి కొన్ని సందర్భాలు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ వేణుస్వామిని బిగ్ బాస్‌లోకి ఎందుకు తీసుకుంటున్నారు? బిగ్ బాస్ 8 సీజన్‌లో వేణుస్వామి రాబోతున్నాడని చాలామందికి సందేహం ఉంది. కాకపోతే 100% ఫైనల్ అయిండు. బిగ్ బాస్‌లో నలుగురు కంటెస్టెంట్‌లో వేణుస్వామి ఒకడు. ఇంకా కొంతమంది కూడా ఫైనల్ అవుతున్నారు. ఇంకా కొద్ది లీస్ట్ రాలేదు నా దగ్గరికి. దీంట్లో వేణుస్వామి మాత్రం 100% ఫైనల్ అయిండు. వేణుస్వామి లోపలికి వెళ్తున్నాడు. ఎన్ని రోజులు ఉంటాడనేది జనాల చేతిలో ఉంటుంది. బిగ్ బాస్ టీమ్ చేతిలో ఉంటుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ చేతిలో ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటాడు అని చూద్దాం. థ్యాంక్ యూ.